కాకపోతే ప్రకృతి గురించి అన్నారు. ప్రకృతి అంటే ఏంటి? పంచభూతాల్లో ఒకటైనది ప్రకృతి. ప్రకృతితో మాట్లాడవచ్చు, ఎందుకంటే చెట్లు చేమలు కూడా మాట్లాడతాయి, పశుపక్షాదులు మాట్లాడతాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మా ఇంట్లోనే జరిగిన విషయం నేను డిస్కస్ చేస్తాను. ఎలా అంటే మాకు మందార చెట్లు, గులాబీ చెట్లు బాగా ఉండేది అనమాట. సో వాటికి అప్పుడప్పుడు తెగులు వచ్చేది. తెగులు వచ్చినప్పుడు మొగ్గలు కూడా రాలిపోయేది, పూలు పూయకపోయేది అనమాట. సో నేను అది కేర్ తీసుకునేది, బాగానే మాట్లాడేది. ఆ మొక్క దగ్గరికి పోయి నీకు జ్వరం వచ్చిందా, నీకు మెడిసిన్ ఇస్తాను అని చెప్పేసి ఇంట్లో మిగిలిపోయిన క్రోసిన్ అలాంటివి ఉంటాయి కదా, అవన్నీ కరిగించేసి వాటికి పిచికారి చేసేదాన్ని అనమాట. అప్పుడు అది ఆ తెగులంతా పోయేది. ఇంకా మజ్జిగ ఉంటుంది, ఆ మజ్జిగను కూడా అంతా కరిగించి అందులో కొంచెము సోడా లాంటిది, తినే సోడా అంటారు, అది కరిగించి మా అమ్మగారు చెప్పేదనమాట, ఇలా చేస్తే పూలు బాగా పూస్తాయని. సో వాటికి జబ్బు చేసిందనే ఉద్దేశంతో నేను ఫీల్ అయ్యేదనమాట. యాక్చువల్గా దానికి జబ్బు చేసింది, అయ్యో దానికి ఎలా అని చెప్పేసి. జ్వరం వస్తే మనం చెప్పుకోగలుగుతాం, కానీ వృక్షాలు, చెట్లు ఇవి చెప్పలేవు కదా. అవును. అట్లా నేను అర్థం చేసుకుని దాన్ని నేను ఆ పిచికారి చేసినప్పుడు ఆ తెగులంతా పోయేది. తర్వాత 4-5 రోజులకు చూస్తే అది ఎట్లా అంటే మళ్ళీ రీఫ్రెష్ అనమాట, లీవ్స్ వచ్చేవి, మొగ్గలు తొడిగేది, పూలు పూసినప్పుడు నా ఫీలింగ్ ఏంటంటే థ్యాంక్స్ టు, అంటే గ్రాటిట్యూడ్, తను నాకు చెప్పినంతగా ఫీల్ అయ్యేది అన్నట్టు నేను. సో ఖచ్చితంగా వాటి రియాక్షన్ మాట్లాడవు, కానీ దాని క్రియాశీలత అనేది ఇట్లా పువ్వుల రూపంలో బయటకు వచ్చేది. కాబట్టి అప్పుడు నాకు అర్థమయ్యేది థ్యాంక్స్ టు అమ్మ అని నాకు చెప్పినంత ఫీల్ అయ్యేదాన్ని. సో ప్రకృతి మాట్లాడుతుంది.